సంగమలాగా వచ్చినది అయినా ఎర్ర ఎర్రని గాజులే వేసుకొని పచ్చ పచ్చని రైతులే తొడుగుకొని బంగారు మల్లెలో బంగారు మల్లెలో పెట్టుకొని అమ్మ ఎర్ర ఎర్రని గాజులు వేసుకొని అవును పచ్చమొత్తం వేసుకొని అమ్మా ఏమనాయనా ఈ తులసిగాం గ్రామంకి వచ్చి అవును 15 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? అప్పుడు చిన్న పసిబాలు పెట్టి నేను చెప్తున్నాను. అవును చుట్టుపాటు చుట్టాను చూస్తున్నాను. ఆడపిల్ల కమ్మని అందరూ ఉన్నారు. అవును నాయన మన ఊరిలోన అవునవును చెప్తారు ఈ తులసిగాం గ్రామంలోన చిన్న చిత్తమనాయుడు ఒకడు ఉన్నాడు. ఎలా నాయన? ఎలాగంటే నాయన మూతుకొని ఒక మూలన్నాడు. ఊరొత్తులు పెద్ద శరీరం అందరూ వదులుతున్నారు. ఎలాగా? ఈ పాడి మొన్న గోలికాడు ఊసి పట్టుకొని వెళ్ళాడు. అమ్మా ఊరొత్తుల పెద్ద శరీరం చేస్తామన్నాడు. అమ్మ చేస్తామన్నాడు అంటే వాళ్ళ ఊరిరాడు చేస్తామన్నాడు. ఊరొత్తుల పెద్ద శరీరం చేస్తామన్నాడు. అమ్మ చేస్తామన్నాడు వాడు శరీరం వల్ల ఊసినాడు చేస్తామన్నాడు. ఊరు శరీరం వల్ల ఊసినాడు చేస్తామన్నాడు. అమ్మ చేస్తామన్నాడు వాడు చేస్తామని పాత్రనాడు చేస్తామన్నాడు. వాడు శరీరం వల్ల ఎలా నాయనా? ఆ పెద్ద బాగా తెచ్చాడు అంటున్నారు. లక్ష్యం లేవక్క బావా ఈ పెద్ద బాగా వంట పోవని చెత్తమన్నాడు. బావా చెత్తమన్నాడు నా నేతరాలు పోయినాడు చెత్తమన్నాడు. పెద్ద బాగా మండి పోని చెత్తమన్నాడు. బావా చెత్తమన్నాడు నా నేతరాలు పోయిన అది చెత్తమన్నాడు. ఓలు చెరువులోని పుట్టినావు పెద్ద బాగా చెత్తంతా సింగరమే పెద్ద బాగా ఓ చెరువులోన పుట్టినాడు పెద్ద బాగా అవును లెగ లెగ లక్ష్యం
లక్ష్మీదేవి అన్న నిద్రాలు పోయినా అంటారు. అవునవును. చెరువులో పెట్టినది పెద్ద మరి దాన్ని చెంపుతామని బావులో పుట్టినది బొమ్మ. అవును బాబా అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తున్నది? ఏం చేసింది ఆయన? బాబా ఓ రోడ్డు మేనేసినది పెద్ద వారికి అని ఊరు వేసినది పెద్ద వారికి అది లగలగ పామినది పెద్ద వారికి పట్టినది పెద్ద వాడు 3 ముక్కలైన కోసినది పెద్ద వారికి తిరుమలాన పుట్టినది పెద్ద వారికి శంకరమే పెద్ద వారికి చేస్తున్నది. ఏం చేసింది ఆయన? భోజమైనట్టు మసాలా వేసినది. ఎలాగా? ఈ చెత్త చెరువు వాళ్ళు ఊదినాడు. అవును. ఒళ్ళాలు పోతాయి, ఓకలాలు పోతాయి. చెరువుకి వెళ్ళి పోసుకుని పోస్తున్నాడు. అవును. మా లక్ష్మీదేవి ఏం చేస్తున్నది? చెప్పు. ఉరికిందా ఉడకదాని పెద్ద వారికి ఒక మొక్క